పోలింగ్ గట్టిగా 15 రోజులు కూడా లేదు. నామినేషన్ల దాఖలు చివరి అంకానికి చేరుకుంది. అయినా ఇప్పటికీ ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోల్ని మాత్రం విడుదల చేయడం లేదు. ఎన్నికల రాజకీయాల్లో ప్రతి పార్టీది ఎంతో కీలకమైనది మేనిఫెస్టో. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పడమే కాదు, అసలు ఒక పార్టీ సిద్ధాంతాలేంటి, అది ఏ భావజాలంతో ముందుకెడుతుంది అనే అంశాలు మేనిఫెస్టో ద్వారా తెలుస్తాయి. అలాంటి మేనిఫెస్టోను జనసేన ఇప్పటికే ప్రకటించేసింది. అయితే టీడీపీ, వైసీపీలు మాత్రం ఇంకా కసరత్తుల్లో మునిగి తేలుతున్నాయి. పోలింగుకు దగ్గర పడుతోన్న సమయం, ప్రచారాల్లో మునిగి తేలుతోన్న అభ్యర్థులు, ఇంకా మేనిఫెస్టోను ప్రకటించని టీడీపీ, వైసీపీ. గెలుపే లక్ష్యం, అందుకోసం ఏం చేసేందుకైనా సిద్ధం. ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని పార్టీల మూడ్. వచ్చే ఎన్నికలను ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం నిలబెట్టుకునేందుకు టీడీపీ, అధికారాన్ని దక్కించుకునేందుకు వైసీపీ, వీలైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్ అవ్వాలన్న కోరికతో జనసేన. ఇలా మూడు పార్టీలు కూడా గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి. బహుముఖ పోరు షురు అయిన వేళ ఏ ఒక్క వర్గాన్ని దూరం చేసుకోకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఏపీలో అంతా లీకుల రాజకీయమే. ఆ పార్టీ నేత ఈ పార్టీలోకి జంప్ అవుతున్నారట. పలానా పార్టీ పలానా అభ్యర్థికి టికెట్ ఇవ్వదట. పలానా పార్టీలో పలానా పథకం కీలకం కాబోతోందట. ఇలా అన్ని విషయాల్లోనూ లీకులే. ఏ పార్టీ కూడా అధికారికంగా ఏమీ ప్రకటించదు. జస్ట్ అనుచరుల ద్వారా లీకులు ఇప్పిస్తుంది. జనం నాడి ఎలా ఉందో తెలుసుకుంటుంది. అభ్యర్థుల ఖరారు నుంచి మేనిఫెస్టో రూపకల్పన వరకు అన్నింటా లీకులే లీకులు. ఎన్నికల్లో హామీలు చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ గద్దెనెక్కడానికి కూడా రైతు రుణమాఫీ హామీయే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. అప్పటి వరకు మంచి స్వింగులో ఉన్న వైసీపీ రైతు రుణమాఫీ విషయంలో మాత్రం వెనకడుగు వేసింది. ఇంకేముంది, జస్ట్ 2% ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. సీఎం కావాలని కలలుగన్న జగన్ ప్రతిపక్ష నేత సీటుకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఎన్నికల హామీలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్న జగన్ గతసారి చేసిన తప్పులు రిపీట్ కాకూడదని భావిస్తున్నారు. అందుకే తనదైన శైలిలో సంక్షేమ పథకాలతో ఏడాది కిందటే నవరత్నాల్ని ప్రకటించారు. తమ మేనిఫెస్టో ఎలా ఉంటుందో ముందుగానే చెప్పేశారు. జగన్ నవరత్నాల ప్రకటనతో అలర్ట్ అయిన చంద్రబాబు అందులో చాలా వరకు అమల్లోకి తీసుకొచ్చేశారు. దీంతో ఇప్పటి వరకు రెండు పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టాలని భావించిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఓట్లు కొల్లగొట్టాలంటే ఎలా అని ఆలోచించిన చంద్రబాబు, జగన్లు అంతకు మించిన హామీలతో జనరంజకమైన మేనిఫెస్టో రూపకల్పనకు నడుం బిగించారు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని టీడీపీ మేనిఫెస్టో కమిటీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని వైసీపీ మేనిఫెస్టో కమిటీ తమ పార్టీల మేనిఫెస్టో రూపకల్పనలో తలమునకలై ఉన్నాయి. రెండు పార్టీల మేనిఫెస్టో కసరత్తులు ఒకేసారి జరుగుతుండటంతో ఎదుటి పార్టీ వారు ఏం ప్రకటిస్తారో చూసుకుని అంతకు మించిన హామీలను తాము గుప్పించాలని రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. దీంతో మేనిఫెస్టో రూపకల్పన ఆలస్యమవుతోంది. మేనిఫెస్టో రూపకల్పనలో టీడీపీ, వైసీపీలది ఒకటే దారి. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేలా, తమకు ఓట్ల వర్షం కురిపించేలా పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులతో పాటు మహిళలను పెద్ద ఎత్తున ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ప్రకటించిన పార్టీలు కొత్తగా ఏ అంశాలను తమ మేనిఫెస్టోల్లో చేర్పిస్తే ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై నిపుణులతో చర్చిస్తున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు మేనిఫెస్టో రూపకల్పనలో తలమునకలై ఉండగానే జనసేన మేనిఫెస్టోను ప్రకటించి సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. తమను తక్కువగా అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరోక్షంగా చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు శాసనసభలో 33% రిజర్వేషన్లు ఇస్తామంటూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారికి ప్రత్యేక ఆసుపత్రి, ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
అదేవిధంగా రైతులపైన వరాల జల్లు కురిపించారు. ఎకరాకు 8,000 పంట పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు 5,000 రూపాయల పింఛనిస్తామని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందజేస్తామన్నారు. మేనిఫెస్టోలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. అధికారం చేపట్టిన తొలి 6 నెలల్లోనే 1,00,000 ఉద్యోగాలు, 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భారీ హామీలు గుప్పించారు. మొత్తంగా చూస్తే ప్రధాన పార్టీల్లో జనసేన మేనిఫెస్టో ప్రకటించి ముందడుగు వేయగా టీడీపీ, వైసీపీలు మాత్రం ఇంకా పథకాలను చెక్కుతూనే ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా చివరి అంకానికి చేరిపోవడంతో అతి త్వరలోనే మేనిఫెస్టోలను ప్రకటించనున్నాయి. మరి ఏ పార్టీ జనరంజకమైన మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి.